ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన వాళ్ళారా, ఈ రాత్రి మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో నాకు తెలియదు. మీ జీవితంలో కొన్ని విషయాలు ఎండిపోయినట్లుగా, కొన్ని ఆశలు వాడిపోయినట్లుగా, కొన్ని ప్రార్థనలకు ఇంకా జవాబు రానట్లుగా అనిపిస్తూ ఉండవచ్చు. కానీ ఈ రాత్రి దేవుడు మీకు ఒక అద్భుతమైన వాగ్దానం చేస్తున్నాడు. నేను నీకు మంచివలే ఉంటాను, నీవు మరలా వికసిస్తావు. ఎండిపోయిన నేలపై రాత్రివేళ మంచు పడినప్పుడు ఆ మంచు నిశ్శబ్దంగా నేలను తడిపి మొక్కలకు జీవాన్ని ఇస్తుంది. అలాగే మనకు తెలియకుండానే, మనం చూడకుండానే దేవుని కృప మన జీవితంలో నిశ్శబ్దంగా పని చేస్తూ ఉంటుంది. కాబట్టి నిరాశ పడవద్దు. మీ జీవితం వాడిపోవడానికి కాదు, దేవుని కృప వలన మరలా వికసించడానికి. హోషేయ గ్రంథం 14వ అధ్యాయంలో దేవుడు తన ప్రజలను తిరిగి తన వైపు రమ్మని పిలుస్తున్నాడు. వారు దేవునికి దూరమైనప్పటికీ ఆయన వారిని పూర్తిగా విడిచిపెట్టలేదు. వారు తిరిగి వస్తే వారిని స్వస్థపరుస్తానని, ప్రేమిస్తానని, ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అందులో భాగంగానే 5వ వచనంలో, నేను ఇశ్రాయేలునకు మంచు వలె ఉంటాను, చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉంటాను, తామర పుష్పం పెరుగునట్లు అతడు అభివృద్ధి నందును, లెబానోను పర్వతము దాని వేళ్ళు తన్నునట్లు వారు తమ వేళ్ళు తన్నుదురు అని రాయబడి ఉంది. ఎంత అద్భుతమైన వాగ్దానం కదా. దేవుని కృప మంచు వలె నీ జీవితాన్ని తాకుతుంది. మంచు పెద్ద శబ్దంతో రాదు, ఉరుములుండవు, మెరుపులుండవు. కానీ తెల్లవారేసరికి ఎండిపోయిన గడ్డి మీద కూడా మంచు బిందువులు కనిపిస్తాయి. అలాగే దేవుడు మన జీవితంలో చేసే కొన్ని గొప్ప కార్యాలు కూడా నిశ్శబ్దంగా ప్రారంభమవుతాయి. దేవుడు నా జీవితంలో ఏమీ చేయడం లేదు అని మీరు అనుకుంటూ ఉండవచ్చు. కానీ మీరు చూడలేని చోట దేవుడు పని చేస్తూ ఉండవచ్చు. మీ ప్రార్థనకు సమాధానాన్ని సిద్ధం చేస్తూ ఉండవచ్చు. మీకు తెలియకుండానే ఒక మార్గాన్ని తెరుస్తుండవచ్చు. దేవుని పని కనిపించకపోయినా దేవుని కృప పని చేయడం ఆగిపోదు. అతడు ఎలా ఉంటాడంట? తామర పుష్పం పెరుగునట్లు అభివృద్ధి చెందుతాడు. ఎంత అద్భుతమైన వాగ్దానం కదా. దేవుడు నీవు ఎలాగో బ్రతుకుతావు అని చెప్పడం లేదు, కానీ వికసిస్తావు అని చెప్తూ ఉన్నాడు. అంటే అభివృద్ధి చెందుతాడు. తామర పుష్పం ఎలా వికసిస్తుందో మనకు తెలుసు కదా. అలాగా అద్భుతంగా, అందంగా ఆ తామర పువ్వు వికసించినట్లుగా అతడు అభివృద్ధి చెందుతాడు. ఈరోజు మీ జీవితంలో మీరు వాడిపోయినట్లుగా అనిపిస్తూ ఉండవచ్చు, కానీ రేపు దేవుని చేతిలో వికసిస్తారు. మీ ఆనందం తగ్గిపోయిందా? మీ ఆశ వాడిపోయిందా? మీ కుటుంబంలో సమస్యలు ఉన్నాయా? మీ ఫలితాలలో ఫలితం కనిపించడం లేదా? దేవుడు చెప్తున్నాడు, నా కృప నీ మీద మంచులా పడనివ్వండి, నేను నిన్ను తిరిగి వికసింపజేస్తాను. ప్రియమైన వారలారా, మన వికాసం వల్ల, మన శక్తి వల్ల, మన వికాసము మన శక్తి వల్ల కాదు, దేవుని కృప వల్ల. ఇంకా వాక్యం ఏం చెప్తున్నదంటే, లెబానోను పర్వతము దాని వేళ్ళు తన్నునట్లు వారు తమ వేళ్ళు తన్నుదురు. దేవుడు మన జీవితంలో పైకి కనిపించే అందాన్ని మాత్రమే ఇవ్వాలని కోరుకోవడం లేదు. మనలో లోతైన వేరులు ఉండాలని కోరుకుంటున్నాడు. ఎందుకంటే వేరులు ఎంత లోతుగా ఉంటే అంత చక్కగా చెట్టు నిలబడుతుంది, అంత స్థిరంగా ఉంటుంది. ఎంత గాలి వచ్చినా చెట్టు నిలబడుతుంది, ఏ తుఫాను వచ్చినా కూడా అది భయపడకుండా నిలబడుతుంది. అలాగే మన విశ్వాసం కూడా పరిస్థితుల మీద ఆధారపడకుండా దేవునిలో లోతుగా వేరు పారాలి. సంతోషం వచ్చినప్పుడు మాత్రమే దేవుని నమ్మడం కాదు, మనకు ఏదైనా మేలు కలిగినప్పుడు మాత్రమే దేవుని నమ్మడం కాదు, కానీ కష్టంలోనూ కన్నీటిలోనూ జవాబు ఆలస్యమైనప్పటికీ కూడా నా దేవుడు నన్ను విడిచిపెట్టడు అని నమ్మగలగాలి. అప్పుడు పరిస్థితులు మనల్ని కదిలించలేవు. ఆ విధమైన విశ్వాసం మనం కలిగి ఉన్నట్లయితే మనం ఎలా ఉంటామో, ఎంత చక్కగా అభివృద్ధి చెందుతామో ఈ వాక్యం ద్వారా మనకు అర్థమవుతున్నది కదా. మరి ఈ దినమే ఇప్పుడే దేవుని సన్నిధికి రండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడానికి, ఆయన యొక్క మంచు మన మీద ఉన్నట్లుగా ఆయన ఉంటున్నాడు అని ఆయన వాగ్దానం ఇస్తుండగా మనం ఆయనను అంగీకరిద్దాం. మన ఏ కష్టంలో మనం ఉన్నా కూడా మనల్ని ఆయన ఆదరించి మనల్ని అభివృద్ధిలోనికి తీసుకొస్తాడు. ఈ రాత్రికాల ప్రార్థనలలో పాల్గొంటున్న మీకందరికీ ఎంతగానో శుభములు తెలియజేస్తూ
తప్పకుండా ప్రార్థనలలో ఏకీభవించండి, ప్రార్థించుకుందాం. ఎండిపోయినట్లుగా ఉన్న మన జీవితంలో దేవుడు మంచు తన యొక్క మంచును ఇస్తున్నాడు. ఆయన కృప మనల్ని తాకబోతున్నది. వాడిపోయిన ఆశలు తిరిగి చిగురించబోతున్నాయి. మీ విశ్వాసం మరింతగా లోతుగా వేరు పారబోతోంది. తప్పకుండా రాత్రి నిద్రించే ముందు ఈ మాట చెబుదాం. ప్రభువా, నీ కృప అనే మంచు నా జీవితాన్ని తడిపి నన్ను మరలా వికసింపజేయము. ప్రార్థించుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రాత్రి నీ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాము. ప్రభా, నీవు ఇశ్రాయేలులకు మంచి వలె ఉంటానని వాగ్దానం చేసినట్లే నీ కృప అనే మంచును మా జీవితాల మీద కుమ్మరించుము. ఎండిపోయిన మా జీవితాలను, మా హృదయాలను తడిపి నూతనపరచుము. వాడిపోయిన ఆశలను తిరిగి చిగురింపజేయండి తండ్రి. నిరాశలో ఉన్న వారికి నూతనమైన నిరీక్షణనివ్వండి. కన్నీటితో ప్రార్థిస్తున్న వారిని ఆదరించండి. దేవా, కుటుంబాలలో సమాధానాన్ని కలుగజేయండి. కలతలు కన్నీళ్లు లేకుండా, మనస్పర్ధలు లేకుండా కాపాడమని వేడుకొంచున్నాం ప్రభా. ఐక్యతను అనుగ్రహించండి ప్రభా. ప్రతి కుటుంబంలో వృద్ధులను దీవించి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. చిన్న బిడ్డలను దీవించి వారు నీ దయ అందరూ మనుషుల దయ అందరూ వర్ధిల్లినట్లుగా సహాయం చేయండి. ఆర్థిక ఇబ్బందులలో ఉన్న వారికి మార్గాలను తెరవండి ప్రభా. ఎంతోమంది భయంకరమైన అప్పుల సమస్యలో ఉన్నారు. వారి ఎదుట అనేక మార్గంలను తెరిచి వారు ఆ పరిస్థితి నుంచి విడుదల పొందుకునేలాగా సహాయం చేయండి. బిజినెస్ చక్కగా అభివృద్ధి చెందినట్లుగా సహాయం చేయండి నాన్న. నిరుద్యోగ సమస్యను తీసివేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి, ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి మార్గాలను తెరవండి. మా తండ్రి, ఎంతమంది అయితే నాయన మరి విద్యార్థులు ఉన్నారో వారిని మీరు కనికరించి శోధనలలో చిక్కుకొనకుండా వారిని మీ రక్తపు కంచెలో ఉంచండి. మా ప్రభా, వారు చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి రాగలిగినట్లుగా సహాయం చేయండి. పిల్లల విషయమై, వారి రక్షణ విషయమై భారంగా ప్రార్థిస్తున్న తల్లిదండ్రుల ప్రార్థనలు ఆలకించి ప్రతి ఒక్కరూ రక్షణ పొందుకున్నట్లుగా సహాయం చేయండి. కఠినమైన హృదయాలను మార్చండి నాయన. వారి హృదయాలను తట్టండి, మనోనేత్రాలను తెరవమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా తండ్రి, వ్యసనాలకు గురైనటువంటి వారిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోనండి. వారందరూ కూడా తప్పకుండా ఆ వ్యసనంలో నుంచి బయటపడలాగున మీరు కృప చూపించమని వేడుకొంచున్నాం. మా తండ్రి దేవా, వాడిపోయిన ప్రతి పరిస్థితిలో నీ జీవంను నింపమని ప్రార్థిస్తున్నాం. తామర పుష్పంలో వలె వారి జీవితాలను వికసింపజేయమని వేడుకొంచున్నాం ప్రభా. మా విశ్వాసము పరిస్థితుల మీద ఆధారపడకుండా నీలో లోతుగా వేరు పారేలా చేయమని వేడుకొంచున్నాం ప్రభా. స్థిరమైన విశ్వాసం దయచేయండి. ఈ రాత్రి మా భారాలన్నింటినీ నీ చేతిలో ఉంచుతున్నాం ప్రభా. మా తండ్రి, ఈ రాత్రి వేళ ఎవరెవరైతే ప్రయాణాలు చేస్తున్నారో వాళ్ళను క్షేమంగా గమ్యస్థానం చేర్చండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని స్వస్థపరచండి తండ్రి. మా ప్రభా నాయన, తీవ్రమైన అనారోగ్యంతో ఉన్న వారి గురించి వారి కుటుంబ సభ్యులు ఎంతగానో ఆందోళన చెందుతూ ఉండగా కృప చూపించి వాళ్ళని తండ్రి మీరు లేవనెత్తి సంపూర్ణమైన ఆరోగ్యంను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా తండ్రి, స్వస్థతను శీఘ్రంగా అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి. మా తండ్రి దేవా, మరి డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందిని, అలాగే రాత్రి వేళ మేలుకొని దేశంను సంరక్షిస్తున్నటువంటి సైనికులను, రక్షణ శాఖలో పనిచేస్తున్న వాళ్ళను దీవించండి. అప్రమత్తతో వారు ఉండినట్లుగా, ఓపికతో సహనంతో పనిచేయనట్లుగా సహాయం చేయండి ప్రభా. నేపాల్లో భయంకరమైన ఆ వరదల కారణంగా ఎంతమంది అయితే నాయన ఆస్తులను కోల్పోయి, ఆత్మీయులను కోల్పోయి, ఎంతోమంది ప్రాణాలు కోల్పోయి ప్రభా, పరిస్థితులు ఎంతో భయానకంగా ఉన్నాయి. నేను ఆ పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎవరైతే కొట్టుమిట్టాడుతున్నారో వాళ్ళను రక్షించమని వేడుకొంచున్నాం ప్రభా. మీరు ఇన్వాల్వ్ కమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా. మరి ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండగలుగుటకు సహాయం చేయమని వేడుకొంచున్నాము. అతను ఈ రాత్రి ప్రయాణాలు చేస్తున్న వాళ్ళు క్షేమంగా గమ్యస్థానంకు చేరినట్లుగా సహాయం చేయండి తండ్రి. నిద్రలేమితో బాధపడుతున్న వాళ్ళని దర్శించండి. వారు ఏ కారణం చేత నిద్ర పట్టక బాధపడుతున్నారో వాళ్ళని మీరు దీవించినైనా వారిని నెమ్మదిగా ఉంచండి. మరి ఆ దుఃఖము భారం అంతా కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాను. క్షమాపణ గుణాన్ని వారిలో ఉంచి వారు ప్రశాంతంగా నిద్రించుటకు సహాయం చేయండి దేవా ప్రభా. మరి శ్రమలు అనుభవిస్తున్న వాళ్ళను, దుఃఖిస్తున్న వాళ్ళను, బాధపడుతున్న వాళ్ళను కనికరించి వాళ్ళను క్షేమంగా నడిపించమని వేడుకొంచున్నాము. వారికి ఉన్నటువంటి కష్టముల నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము.
పగలంతా మమ్మల్ని ఎంతో క్షేమంగా కాపాడిన దేవుడవు, ఈ రాత్రి సమయంలో తండ్రి మేము నిన్ను స్తుతిస్తూ మరి మా అపరాధములన్నింటినీ ఒప్పుకుంటున్నాము. మమ్మల్ని క్షమించండి. ఇతరుల మేడలో చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. రాత్రి అంతయు మాకు ప్రశాంతమైన నిద్రను అనుగ్రహించండి. ఆదమర్చి నిద్రిస్తున్నప్పుడు ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు అనారోగ్యములు కలగకుండా మమ్మల్ని కాపాడండి. మా ప్రభా, రేపు ఉదయకాలంలో సజీవంగా ఆరోగ్యంగా నూతనమైన వాత్సల్యంతో మమ్మల్ని మేలుకొల్పండి. నేను నీకు మంచి వలె ఉంటాను అనే నీ వాగ్దానాన్ని పట్టుకొని విశ్వాసంతో నిద్రిస్తున్నాం తండ్రి. ఈ ప్రార్థన మా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అడుగుతున్నాము, పొంది ఉన్నామని నమ్ముతున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియమైన వారులారా, ఈ రాత్రి ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఎండిపోయిన కాలము శాశ్వతం కాదు. వాడిపోయిన స్థితి మీ చివరి స్థితి కాదు. దేవుని కృప అనే మంచు మీ జీవితాన్ని తాకినప్పుడు మీరు మరలా చిగురిస్తారు, మరలా వికసిస్తారు. ఈ వాగ్దానము మీ హృదయాన్ని తాకినట్లయితే, ప్రభువా నీ కృపతో నన్ను వికసింపజేయము అని కామెంట్లో విశ్వాసంతో రాయండి. ఈ సందేశం మరొకరికి ఆశనివ్వగలదని మీకు అనిపిస్తే వారితో తప్పక షేర్ చేయండి. మరొక సందేశంతో ప్రార్థనతో మళ్ళీ కలుద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.